సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గాయ్స్ ఇంటికి వచ్చావు మాత్రం టైం ఆల్మోస్ట్ 4 అవుతుంది. ఇంట్లో స్పెషల్ ఏమేమి ఉందో చూపిస్తాడు. సో హే గాయ్స్ ఆల్మోస్ట్ టైం 4:12 అవుతుంది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో ఏమేమి స్పెషల్ ఉందో చూపిస్తా గాయ్స్. మా మమ్మీ మాత్రం అయితే బిజీగా ఏవో సీరియల్ అయితే వస్తుంది. సో ఆమెకైతే డైలీ అలవాటైన టైం. సో మన చికెన్ బిర్యానీ, ఇదైతే మన మటన్ బిర్యానీ. సో ఇందులో వెజిటేబుల్ బిర్యానీ, ఇంకా ఇందులో వైట్ రైస్. సో నాకు లంచ్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా. సో ఇంకా ఇలా కూడా వెజ్ బిర్యానీ. సో ఇలా అయితే పాలు, కూల్ డ్రింక్ ఒకటి తక్కువైంది గైస్. నిమ్మకాయలు మా ఇంట్లో అయితే మా మమ్మీ తీసుకురమ్మని కానీ మన మార్కెట్లో లేవని తీసుకొని రాలేదు గైస్, నిజం చెప్తున్నా. సో నిమ్మకాయలు మాత్రం ఉంటే ఇక పార్టీ మాత్రం వేరే లెవెల్లో పోతుండే. సో మా మమ్మీ రోజు చాలా ఖుషి అవుతుంది సీరియల్ చూసుకుంటే. అది ఎందుకో మాకు కూడా అర్థమవుతుంది. వెదర్ ఇక జర చల్లగా కూడా అవుతుంది, ఎందుకంటే వర్షం పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి గైస్. మా మనీ ప్లాంట్ చూడొచ్చు ఎంత పెద్దగా పెరిగిపోతుంది. సో పూలు ఇక అయినా పొద్దుగానే తెంపేసినారు. ఎవరు తెంపి పోతున్నారో అర్థమవుతలే కదా. మా ఇంట్లో మాత్రం అయితే శుక్రవారం శనివారం 2 days పూజ అయితే ఉంటుంది. సో చలో మనం అయితే ఫాస్ట్ తినేద్దాం. సో హే కదా ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే వరకు టైం చూస్తే 10 కావడానికి వస్తుంది. సో ఫ్రిడ్జ్లో ఏమున్నాయి, సో ఫ్రిడ్జ్లో మాత్రం అయితే అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇదేం కర్రీ, ఏమో వంకాయ కర్రీ అనుకుంటా గాయస్. సో నేను ప్రతిసారి కూల్ డ్రింక్ ఉండని దేవుళ్ళు అడితే కూల్ డ్రింక్ ఉండదు, ఏముండదు. సో ఇక్కడైతే సిల్వర్ పేపర్ కనిపిస్తుంది, మా అక్క ఏం తెచ్చిందో తెలియదు. సో మనకైతే ధూపు అయితే మనతో పడుతుందాం. పప్పు చారు, ఇలా వైట్ రైస్. సో సంథింగ్ అల్లు ఏముందో తెలియదు. ఈ పైన ఏముంది, ఎగ్ కర్రీ. సో ఇందులో వచ్చేసి బిర్యానీ మాత్రం అయితే ఫుల్ అండ్ ఫుల్ స్టాక్ ఉంది గైస్. రాత్రి తిన్నాం, పొద్దుగాల టమాటా కర్రీ తిన్నా, మధ్యాహ్నం బిర్యానీ. సో మళ్ళీ తినాలొద్దని ఆలోచిస్తున్నా గైస్. పప్పు కూడా ఉంది, వైట్ రైస్ కూడా ఉంది. మన దగ్గర అయితే 2 options ఉన్నాయి. సో మనకైతే తినే టైంలో టీవీ చూసే అలవాటు అయితే లేదు గైస్. మా మమ్మీ డాడీ అయితే పడుకొని ఉన్నారు, వాళ్ళకైతే డిస్టర్బ్ చేయ నేను. ఇక సీక్రెట్ రైస్ మాట్లాడుకుంటున్నారు. ఫైన్ బిస్కెట్ పొద్దున్న 4 తీసుకొచ్చిన గైస్. ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో వేడిగా ఉందా, మమ్మీ అయితే వేడి చేసింది గైస్. సో కాలుతుంది గైస్. సో ఇక ఒక్క చేతినే పట్టుకుందాం, ఎందుకంటే కొంచెం ఉంది, అంత ఎక్కువ కూడా లేదు ఇలా. సో మనకైతే గ్రిప్ దొరికేసింది. కింద పెట్టేసినాం. మన ప్లేట్ కూడా రెడీ ఉంది గైస్. ఫ్యాన్ ఎక్కడ, టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి అక్కడ పెట్టినారు అనుకుంటా. సో ఇక్కడ ఏం ఫ్యాన్ పెట్టుకోవాలో నాకు ఏం అర్థమవుతుంది. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వీడియో అసలు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో గుడ్ నైట్, బై, సీ యూ.